సుత శకునము చూసి వచ్చితివా నేల అకలుషమూర్తి అవుతూ అలగడను శ్రీ రఘురాము పాద సేవకుడను అంజనీ సుతుడా శకునము చూచి వచ్చితివా మర్యాద నెరిగి మాట్లాడము. అది నీకున్న కదా నేను మాట్లాడుటకు దంభక్తులకు వచ్చిన దారిని మట్టు దారి పట్టుటయా దౌర్భాగ్యుడా? మంచి మాటలతో నీవు మార్గమునకు వచ్చున్నట్లు లేవు. నా పరాక్రమాతిశయమును తెలిసినట్లు కాదా? సకల భవనములలో సంరచించు కట్టి కట్టి మూలకపు నడుము ఆయమాలయంలో నిద్రమును కట్టి కట్టి తడుమా వైపుల్లో తమలు వేదనే ఆకులు అలములు తిని అనవరతము చెట్టు కొమ్మలు తిరుగాడు. కోతికి కోపము కూడా వనచరులు సర్వస్వతంత్రులురా అవునురా. బ్రతుకు తెరువు చూసుకొని బాటసారుల వలె పరమాత్మ సన్నిధి వైకుంఠములనే తిష్టవేసి ప్రగల్భములు పలుకు పరమమూఢులు కారు. వానరుని వధింపకూడదని ఓర్మి వహించిన కొలది నీ గర్వోక్తులు మితిమీరుతున్నవి. మర్యాదగా ద్వారకకు వచ్చేవా? రావా? రాకున్నా రాకుండా రాకుండా నీ తోకను పట్టి గిరగిరా 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 చుట్టి ద్వారకా నగరములో పడునట్టు విసిరిగా ఏమన్నావో బుద్ధి లేదన్నా. ఎవరికి? నీకు చక్రవర్తేవ కుంభస్థలము చీల్చి ఆధిపత్యముల మీద తల్లు వారి వైరచే సింహమున ఎదిరింపదూచుతున్నాము. ఇంద్రజిత్తుని నాగాస్త్రబంధనమున రామలక్ష్మణుడు మూర్ఛాగతులైనప్పుడు ఏ మూలనాగినదే? ఏదో పని లేక వైకుంఠముల పని ఉంటిమి కదా అని ఆ నారదుడు నిన్నాకు పాటించనే కాని
దైవస్వరూపులకు రామలక్ష్మణుల మద్దనములు సగంపదగినంతటి సమర్థుడమని కాదు. మన ఇరువురికి ఈ వృధా వాగ్వాదముతో పరియేలా మర్యాదగా ద్వారకకు వచ్చదవా శ్రీరామచంద్ర పాద పంకేరు జ్ఞాన పరవశుడనైనా నన్ను కదిలింప నీతరమా? కామమును చెప్పిన నా మాటను నీకు మార్చకున్నవి కావునా నాకు నమస్కరించి దారినవమ్ము. నీకు నమస్కరించడము నన్ను శక్తికి అనుకుంటే వాయవి గరుత్మంతుడు ఇంకా నువ్వు రాలేదే? నేను పంపించాలి వచ్చింది కృష్ణ. ఈసరికి వస్తూనే ఉండు. వస్తున్నాడు స్వామి. శరణు స్వామి. వైనతేయ, ఏమి జరిగినది? ఏమి జరుగుటకేమున్నది స్వామి? మీ ఆజ్ఞానుసారము రామేశ్వరమునకు జరి ఆంజనేయులు సూచితిని స్వామి. ఆంజనేయును చూచితివా? అవును. గరుత్మంత, ఎంత అదృష్టవంతుడవు. హనుమంతుడెట్లుండెను? సుగ్రీవాంగదాది ఆప్త బాంధవులందరూ అంతరింప నాయను వారు లేక నలిగి బక్క చిక్కి ఆ రామేశ్వర క్షేత్రమున ఏకాకి అయి నివసించుచుండెను కావు. దాశరథి దివ్య సందర్శనము కొరకు పరితపించుచుండెను కావు. సీతా వియోగాగ్ని కీలల కృషించు రాముని కానవాలు చూపి రఘువంశమునే పరిరక్షించిన ఆ మారుతాత్మజుడు ఎట్లుండెను? నీ వెంట వచ్చెనా? త్వరపడకుడు స్వామి, త్వరపడకు. ఆంజనేయులు చూచితే కానీ వెంటకుని రాలేకపోయి తిని స్వామి, వెంటకుని రాలేకపోయి. ఏమి వచ్చుటకు నిరాకరించెనా? నిరాకరించుటయే కాదు ప్రభు, నన్ను ఘోరముగా పరాభవించను కూడా. ఘోరముగా పరాభవించను కూడా. వైనతయ్య, అచ్చట జరిగిన విశేషములేమి? స్వామి, మీ ఆజ్ఞానుసారము రామేశ్వరుని ఆంజనేయులు పూర్వితో పలుకరించి మీ ఆజ్ఞ వివరించింది. అంతా నన్ను రమ్మనటకు అతడెవరు? నా అవసరమున్నచో అతడనే నా వద్దకు రమ్మని పరిశోధన మొదలుపెట్టి అంత సామమన చెప్పి చూతమని చూచి తెలుసు స్వామి. కానీ ప్రయోజనము లేకపోయినది. వైనతయ్య, ఎంత పని జరిగినది? చింతనొందము. పావనను తోడ్కొని వచ్చుటకు బలవంతమేలా సామముతోనే సామీరిని రామేశ్వరముకు రప్పింపబడి. గరుత్మంత, నా ముందు ప్రగల్భము కలిగినందుకు నీకు ఈ పని జరిగినదేమో ఆలోచించము. స్వామి, ఇది ఎంతయ్యను కపట నాటక సూత్రదాయకు ఈ నారదుడే కల్పించి ఉందని అనుకుంటున్నాను నారాయణ నారాయణ, ఇన్ను నా దోషమేమీ ఉండదు, అంతా శ్రీవారి. పరంతాప విశ్వబలుడనేనని విర్రవీగి కర్మపడి అది ఎల్ల కర్మమయ్యే నీరు లేకలేదును లేదు తుదకు ఈ పొట్టనారదుడు నా కొంపము చే
కారణము నేనా? కారణము మీరెవ్వరూ కాదు, మరి నేను. మీరలా? అవును గరుత్మంత స్వామి, నీకు నారదుతో వైకుంఠమునకు వార్త పంపునప్పుడు ఒక్క పొరపాటు జరిగినది. ఏమది స్వామి? ఎవరు పిలువనంపితిరని అతడితో చెప్పితివి? నేను పిలువనంపితిరని స్వామి. నేననగా పేరు చెప్పుటలో శ్రీకృష్ణుడనే చెప్పితివి. అవును స్వామి. అది చెప్పుటలోనే పొరపట్టింది. రాముడే రక్షకుండనుచు రాముని నామ జపంబె తారకంబో ఈ మఠిలో శరణ్యమని యాతయునమ్మె భజించునట్టే ఆది మఠితోడు మారుతించమ్మని కృష్ణుడు చెప్పవచ్చునా? ఏ మరి నిన్ను పంపి తుదకింత ప్రమాదము తెచ్చిపెట్టి కావున శ్రీరాముని పేరు చెప్పిన పరిగెట్టుకుంటూ వచ్చాడు వాడు. వైనతయ్య స్వామి, వైనతయ్య మరల నీవు రామేశ్వరం అనే స్వామి. భయం స్వామి, భయం ఈ వాడు పైన తిరిగి రాదు కూడా స్వామి. భయం లేదు గరుత్మంత, నీవు శీఘ్రమే రామేశ్వరమునకి మారుతితో నా మాటగా ఇట్లు చెప్పు. రాముడు ప్రేమతోడ, రాముడు ప్రేమతోడ నిన్ను రమ్మని నంతని చెప్పి పావని సామముతోడ ద్వారకపు సత్వరమే నిరమ్ము దానితో మామది బాధ పెట్టడి ప్రమాద సమస్యలు తీరిపోవు నీవేమియు సంశయింపక నీవే ముదంబొనగోర్పుము వైనతేయ స్వామి. ముదంబొనగోర్పుము మాకిరము కావున రామనామము జపము చేసుకొని చూపోయి రాముడు సీతాలక్ష్మణుడై ద్వారకలో ఉన్నారని చెప్పి ఆ వాతాత్మజుని తోడ్కొని వచ్చి మన బృందావనమున నిలిపి నీవు వైకుంఠమునకేమి పరంధాముని అండ ఉన్నంత వరకు నాకు ఎట్టి ఆపద రాకుండా కాదు. జై శ్రీరామచంద్ర ప్రభువులకు జై! జై శ్రీరామచంద్ర ప్రభువులకు జై! జై శ్రీరామచంద్ర ప్రభువులకు జై! సముద్ర రామభద్ర నీ నామదానామృతమును తనివి తీన గురువులను సద్భాగ్యము నాకు అనుగ్రహించింది. నీ దివ్య సందర్శన భాగ్యము కొరకు పరితపించుచున్నా ఈ దీనులకు కనిపింపవా మధుర మంగళ
మందకాసమును చూచితరింప నిరంతరం చమములే సరమ్యమని సారసలోచన మంది కొలచట ఎవరు? నా రామచంద్రుడు నన్ను రమ్మని ఆజ్ఞాపించడా? అవును, సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుల వారు ద్వారకానగరమున వేంచేసి ఉన్నారు. ఈ పని రమ్మని నన్ను నంపినారు. నేనంత సుదినము శ్రీవారి శుభవర్తమానము నా కర్తవ్యాయనవించిన మహనీయ పరమ కృపామయ లోనికి దయచేయుడు స్వామి, లోనికి దయచేయుడు. పరమ స్వామి కాలాచేతముడుతున్నది, శీఘ్రమే బయలుదేరుదు. శ్రీవారి ఆజ్ఞ శిరోధార్యం. కానీ నా స్వామి సన్నిధి నుండి వచ్చిన నిన్ను సత్కరించుకున్నాను కదా స్వామి. ఇటు వచ్చి నా ఆతిథ్యము స్వీకరించి మీ నామము వివరించి నన్ను కృతార్థుని చేయుడు స్వామి, నన్ను కృతార్థుని చేయుడు. పరంధావుని అండ ఉన్నంత వరకు నా ఎత్తి అపరారా. అయ్యా ఏమిటి సందేహం? ఏమీ లేదు ఆంజనేయ, సత్వరమే బయలుదేరి రమ్మని శ్రీవారి ఆజ్ఞ. నా శ్రీరామచంద్రుడు ఎట్లుండేనయ్యా? ఎల్లరూ క్షణమే ఆంజనేయ. క్షేమందే ఫలమును వీరులకు సౌమిత్రులు ఈ విధులు ప్రేమే పారగ నిన్ను పల్పిరా. అదే ఆంజనేయ, నన్ను నన్ను వీక్షింపదాచిరా. అవునాయా, ఏమైన చేయం చెప్పమా వంశోద్భవులు క్షేమమే రఘురామచంద్రులకు. ఎల్లరూ క్షేమమే ఆంజనేయ. సీతారామలక్ష్మణ మిమ్ము ఎప్పుడు చూతుమా అని విరుచున్నారు ఆంజనేయ. ఉడయ్యా, నా తల్లిని చూసి ఎంత కాలమైనదో, ఎంత కాలమై. సరే కానీ నీ పేరేమంటవి? గరుత్మంతుడు ఆంజనేయ. ఏది వినతాసుకరమైన గరుత్మంతుడు? నేనే. మరి ఎందుకు పూర్వం కలారు వచ్చినట్లున్నది? వచ్చుతని కానీ పేరు చెప్పటంలో పొరపడి తిరిగి ఆంజనేయ. ఏమని చెప్పితివి? శ్రీరామచంద్రుల వారు రమ్మన్నారని చెప్పుటకు బదులు శ్రీకృష్ణుడని చెప్పి తిని ఆంజనేయ. శ్రీకృష్ణుడని చెప్పి తిని. మరి అప్పుడు నేనేమంటిని? ఏమీను అనలేదు. మహాపరాక్రమవంతుడని. ఏమనుకోబోటేమి? నిన్నేదో ప్రహరించినట్లు ఇప్పుడు స్మరణకు వచ్చుతున్నది. అవునా గరుత్మంతుడు? లేదు ఆంజనేయ, మహాపరాక్రమవంతుడని వివరవీగల నాకు జ్ఞానోదయం కలిగి ఆంజనేయ. శ్రీరామ దర్శనము చేయప్పవచ్చిన మహనీయుడా ప్రహరించుట. నిరంతరము రామ భజనమునొచ్చు ఈ బాకుమును, నిరంతరము రామ భజనమునొచ్చు ఈ బాకుమును.
ఆంజనేయ ఆంజనేయ ఆ సమయం వచ్చింది ఆంజనేయ వరం ఆంజనేయ. అయ్యా కాదయ్యా, ఇంత ఘోర పాపము రచన నేను తప్పక శిక్షానుకుడనేమైనా కల్పంతా స్వామి మనము ద్వారకా నగరమునికి ఎక్కిన పిదప ఈ విషయమంతయు శ్రీవారికి మనము చేసి నాకు తగిన శిక్ష విధింపజేయలేదు. లేదు ఆంజనేయ, సత్వరమే బయలుదేరుదు ఆంజనేయ. సరే, సీతారామ లక్ష్మణులు నాతో ఏమి చెప్పమని రయ్యా? జానకి వియోగ సంతప్త మానుసుడైన శ్రీరామచంద్రుని ఆజ్ఞాను బట్టి సముద్రములకు వారధి నిర్మించి లంక సీతమ్మ వారికి ఆనవాళ్ళు చూపి రఘువంశమనే పరిరక్షించిన నిన్ను ఎప్పుడు చూతుమా అని ఉయ్యళ్ళూరుతున్నారు ఆంజనేయ. ఉయ్యళ్ళూరుతున్నారు. ఇది ఎంతయో శ్రీవారి నామస్మరణమే నాకు ఆసక్తి. మనము నిమిత్త మాత్రులం అయ్యా. అది నాకిప్పుడు అర్థమైనది ఆంజనేయ. సత్వరమే బయలుదేరుదమా. ఊరకనే పోవుటయా? రామనామము జపించుకుని చూపోవుదము. రామ జై జై సీతారామ జై జై శ్రీరామ 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 జై జై సీతారామ జై జై సీతారామ జై జై రామ సీతారామ జై జై రామ సీతారామ. సత్య, నిత్యము నీవేదో అంతు తెలియని ఆలోచన నిమగ్నమగుతున్నావు. అనయము నీ వెనువెంట నుండి నా వద్ద నీకు ఈ దాపరికమేమి? భక్త హృదయం పడయలేని పడతకి ఆలోచన కాక ఆనందముండునా? సాత్రాజితి, పవిత్రమైన మన ప్రణయమునే శంకించుతున్నావా? నిదురమో ఎడి నాదు సదనమందు ప్రణయ జ్యోతిని వెలిగించు ప్రాణసఖివి. అష్టభాగ్యలయందు అదృష్టవతిని అట్టి నీకేలా సత్య, అట్టి నీకేలై కొలయంత చెలియా. అట్టి నీకేల ఈ కొలయంత చెలియా. చెలియా చెలియా
మీ నయగారపు మాటలు నేను ఎరుగుననుకుంటున్నా. మాయ మాటల చేతనే మాయ మాటల చేతనే మధ్య పెట్టి మనిషి కోరీతి కాంపించి నాగరికము చూపకో నటనలోడా తెలిసి తెలియనట్లుండగా తెలివి కాదే. మాయ మాటలచే మభ్య పెట్టి సత్య, ప్రణయ కోపమునకు కూడా కొన్ని హద్దులుండవు. హద్దు మీరిన కోపము అనర్థము తెచ్చిపెట్టు. ఆహా, నిమ్ము నమ్ముడు కన్నా మరి ఒక అనర్థముండునా? నన్ను మనోవాక్కాయ కర్మల నమ్మిన వారికి ఏ అనర్థము రాదు. నమ్మి నమ్మకుండిన వారికి అడుగడుగునా ఆటంకము. కపట నగ్నాతురీడ మాటల యందు అమృతము, మనసునందు విషము. ఇట్టు నిమ్ము నమ్మిన వారికి ఆలోచనలు ఒకచాట్లుగాక అభ్యుదయము ఆనందమప్పునా. అభ్యుదయం అభ్యుదమ కోరటి సతి పతినిట్లు ఆరడి పెట్టునా. సత్య, నీవు జానకీదేవి ఆదిలక్ష్మివి నీవే అని అననందులకే కదా నీకు ఈ కోపము. మీరు కాదు అనేంత మాత్రమే సరిపోవునా? ఏ నాటికైనా నేనే జానకిని అని నిరూపించగలను. నిరూపించదము ఎందులకి ప్రగల్భం? ఎన్ని జన్మలెత్తినను నీవు ఇందిరవు కావు, కాలేవు కూడా. జానకి నగట కూడా వేరొక జన్మెత్తవలేనా? కాదలనన్నా రూపమున ఆమె కన్నా మిన్నగా ఉండగలను. రూపమున నీవు అంతకన్నా మిన్నగా ఉండగలవేమో కాని నీవు మాత్రము జానకివి కాలేవు. నన్ను అవమానించుటే పరమావధిగా ఇచ్చిన పరమాత్మ స్వరూపుడు ఇట్లుగా మరికనెదరు. మాయలకు పుట్టిన మగని తోడా కాపురము చేయుట కన్నా కాంతలెముడు. కందమూలములు తిని కానయమున కందమూలములు తిని కానయమున గడుపు డెండల వేలు కలత వీడి సత్య, నీ వితర్కపు సంభాషణ చే నన్ను విసిగించుచున్నావు. ఆదిలక్ష్మియే జానకీదేవని నీవు అంగీకరించువా? తప్పక అంగీకరించు. అట్లయినా నారద తుంబుర్ల విద్యా పరీక్ష కొరకై సామేరిని రామేశ్వరము నుండి పిలిపించింది. గరుత్మంతుడు సీతారామ లక్ష్మణులను చూపించుని ఆశ పెట్టి హనుమంతుని తోడ్కొని వచ్చినాడు. సీతారామ లక్ష్మణులు చూపించినే కానీ ఈ సంగీత పరీక్ష సమాప్తము కాదు. సరే, నేనెట్లో శ్రీరాముడనయ్యదు. నీవు లోనికేగి సీతవలే అలంకరించుకొని రమ్ము. ఆంజనేయుడు నిన్ను జానకివే అని అంగీకరించినచో మన ఇరువురికి ఈ వితర్కముతో పనియే లేదు. ఇప్పుడే జానకనే వచ్చింది. ఇప్పుడే కాదు, నేను నిన్ను పిలిపించినంత వరకు రాకూడదు. సరే, ఇప్పటికి సత్యభామ గర్వభంగ కాలం ఆసన్నమైంది. ఏది నా రామచంద్రుడు, ఈయన జన రక్షాదక్షుడైన దివ్యమంగళ విగ్రహుడి కమనీయ మధుర మోకర మూర్తిని కన్నుల కరువు తీరాల్చదనని గంకరాశుతో వచ్చింది. ఈ బృందావనం అంతయూ కలయ చూసితే ఎందుకు నా శ్రీరామచంద్రుని జాడయే కనిపించటలేదు. ఒకవేళ నా కనుగప్పి కృత్పత్తుడేమైనా శ్రీరామచంద్రుడి పేరు చెప్పారా? అట్లే అయినా ఈ బృందావనమే కోకిన వేలతో నది సముద్రములో ఉంచడం. ఎందుండి బృందావనం వచ్చిదివి? వనపాకల ప్రాణించి వనవేల పాడులొచ్చిదివి. ఈ వనమలాది చెట్లు గట్టమో కావో అని ఒక
పట్టుపట్టు చూచుతున్నాను. పట్టుపట్టగా బలవంతుడవా? అవును కాదో నీ వనపాలకులనేది తెలుసుకును. ఒరి వానర, వనపాలకుల ప్రహరించినంతనే నీ ఒక అవారత పరాక్రమవంతుడవా? మా సైనికులైనను వనచరులించుట అతి కోపమతంచు నుంచి సైనికులను పని పట్టకుండిరవా నీగత మత్తిక చేస్తలు మాని ఏ పని బట్టి వచ్చి ఈ వనము పాడునరించి చెరించినావో పంపిన వారెవరో విపత్తు చెందకముందే పల్పుమా ఎవరికో తెలిసిన నీ విట్లు మాట్లాడము. ఈ బృందావనంలో నాకు కావలసిన ఫలమంటు కలదు, దానికై వద్దకు చుట్టని. నీ ఇష్టం వచ్చేట్టు ప్రవర్తించడానికి ఈ వనం ఎవరిదో తెలియనా? ఎవరిది? ఈ వనము నాది. ఈ వనము నీది. అవును. మరి నీకు పూర్వమవునది ఏవి ఈ వ్యక్త ప్రసంగములు? దానిలోని పరమార్థము తెలిసిన నీ విట్లు మాట్లాడవు నాయన. సమస్త సంపదలు అనుభవించు నిత్యము సాటి వారిని వేదము తోడూచి పడువేది మోముచు కోరికెగిరికెందరో భూమి పాలకు నిన్ను చూసిన జాలిగా ఉన్నది. అది జాలి కాదు, బాల్య చాపల్యము చేతలకు భయము. ఒరి ముసలి కోతి, నేను బాలుడనా? నాకు పంటల పండితుడవా? ఒరి నీచవానరా? చూడపరి వందుల పాలి భయంకరుడను పాలుడవేను మా ఎదుట కాళ్ళు పేలి యమాలయంబు నీ వేలను చెరబోయతపు ఇంతకు నీవెవరో వచింపుము. రాజానుడా, కృష్ణ సోదరుని శక్తి విహీనుడటంచు ఎంచకం. ఓహో, నీవు కృష్ణ సోదరుడవా? అదృష్టవంతుడివి, అదృష్టవంతుడివి. కారణము? నేను శ్రీరామ భక్తుడను, ఆంజనేయుడను. ఓహో, అర్చకుల పుత్రులను నీ మర్కన బుద్ధి పోనీయకపోతుంది. అవును, విశ్వాసహీనులై ప్రక్కజీవిని ప్రేమింపలేని మానవుల కంటే మరకటములేమీ. అనవసరముగా ఆంజనేయుని తగిలించి అవమానము పాలుగా పోకు. నాకు అవమానమా? నీ ఇష్టం వచ్చేట్టు ప్రవర్తించకు. ఇది రామరాజ్యము కాదు. మరి కామరాజ్యమా? కామరాజ్యమా కాకుండా రామరాజ్యమునకును మీ రాజ్యమునకును సామ్యమెక్కడ? వ్యక్తి స్వాతంత్రం ఇచ్చిన వాడు నా రాముడు, శక్తి చేయగని వాడు వీరు, ప్రకృతియే నేననుకున్నవాడు నా శ్రీరామచంద్రుడు, ప్రపంచమంతా నాననుకున్నవాడు వీరు, ప్రకృతిని ధ్వనించిన ప్రతి జీవికి సర్వ సమర్పణే ప్రధాన లక్ష్యమని భావించిన వాడు నా శ్రీరామచంద్రుడు. అధికారమ భేదములు పెంచి అధికారములు చలాయించుచున్నవారు మీరు. మీది కామరాజ్యము కాక మరి రామరాజ్యమా? ఎంతకు పరాక్రమవంతుడని ప్రగల్భములు పలుకుతున్నా నీ పేరు చెప్పలేదేమి? ఎందులకు? నీవు పారిపోయిన పిలపవచ్చని వారికి నీ పేరు. దురహంకారి, నేనెవరినో తెలిసిన నీ వీటిలో ప్రేలి ఉన్నావు. కలనం శత్రుశిరంపులందరికీ పీకంతో గట్టు ముత్తుల శక్తింగల యాదవ ప్రభుండ దుర్వార ప్రతాపుండా భూవలయంలో ఎదుటి నుంచి ప్రఖ్యాతి గన్నట్టి ఈ బలరాముం తెలియంగలో విలువ శ్రీరామచంద్రుడు చూచి వరకు నీవు చచ్చినా పోను, ఆ పైన ఉండమన్నను ఉండదు. అటువైన నీ అంతము చూచదా? చూడము, ఆకాశం ఒక చూచిన తన్నిర్మలత్వమైన నీ కప్పుదేమో. ఒరి, ఇంతవరకు కోతిని చప్పుడు బాబుని పెట్టించేది ఇక సమయం
గోపరిపాలకుడవా, నీ పని తర్వాత చెప్పేదను. నా స్వామి ఎక్కడ? ఎవరా స్వామి? ఏమి సర్వతర్యామైన నా స్వామిని ఎరుగవ. సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరామచంద్ర పరమాత్మ నీకు ప్రత్యక్షముడని పోయిన తేడు చెప్పాను. ఇది త్రేతాయుగము కాదు, మరి ద్వాపరం. ద్వాపరమైనను ఆ పదార్థానుకుడైన నా స్వామి శాశ్వతుడైన పరమాత్మ స్వరూపుడు. ఏమి రాముడు పరమాత్మ స్వరూపుడా? నీతిని వీడికైకా, నీతిని వీడికైకా అవనీ తలమెల్ల గ్రహించి పంపా. సీతంగైతుని కానకేన ఆపాదకి రావణుండు తన భార్యను పట్టిన వాణిజం కోపుల సాయముందును రఘుత్తముడా ఇలదేవుడై. కావున ఎన్ని యుగములు మారినను శ్రీకృష్ణుడే పరమాత్మ స్వరూపుడు. ఏమిటి? శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపుడా? నిక్కముగా కళ్ళను పల్కి పల్కి రజకాంతల ఇళ్ళను పోలు వీగనల్ పల్లగా పుజిగనోచి ములుకోలను కైకొని కాదతేగి రేపల్లెను గోపకంతలను బాధలు పెట్టిన వెన్న దొంగలు అల్లరి కృష్ణుడలు చిత్రమో అదంతయు శ్రీకృష్ణ లీల. లీల కాదేమో, గోల కాదేమో. నా స్వామిని అన్వేషింపవలయును మార్గముతుడు. చేతనైన తొలగించుకొని నీ స్వామిని చూడు. నిన్ను తొలగించడం కూడా గొప్ప కార్యమా? నాయనా హనుమ, పరమాత్మ శ్రీరామచంద్ర జయరామ శ్రీ వాసుదేవ ఋషికేశ వైందవాస యశదృక్షోత సాగర్ణ సంకాసదే విద్యమాన ప్రఖండ ప్రభాయుక్త భూసత్య సత్యానిలోక ప్రకాశ శ్రీమంత కేయూర కోటీన పాండిత్య హే రామ సంఖ్యే
లోకిత శేష గీతాల రాగేంద్ర సంపత్త సంఖ్య నమస్తే 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 నాయనా ప్రభు హనుమా తండ్రి హనుమా ప్రభు కుశలమా నాయన కుశలమే తండ్రి ఎన్నాళ్ళైనది నిన్ను జటం ఏకాకి వయ్యున్న నిన్ను కన్నారం కననించని జననీ ఇక లక్ష్మణుండెంతయా నిన్నుందూడ తపించుచుండెనిట ప్రభు కానీ నీవు క్షేమమా నాయన క్షేమమే తండ్రి క్షేమమా తండ్రి క్షేమమే స్వామి నిన్ను గలిన ఈ రాకాశి ఎవరు స్వామి? నేనురా కుమారా నీ తల్లిని. ఎవరు నా తల్లి? అవునురా. అవునురా నా తల్లి ఏదానో నన్ను రాయని ఎరుగుదు. ఓసి మాయలారి ఓసి మాయలారి ఎవరవ నీవు? లోకమామని అయిన లోక జనని జోనకి మాత నిలిచని స్థానమును నిలచుని వెప్పరో పలుకు కులుకులాడి ఏకయున్నను చత్తు నీ తోట సత్యం స్వామి పతిపై పట్టుదల పట్టు సతిపడు పాటలలో ఇది ఒకటి. ఇప్పటికైనా తెలిసినది కదా లోనికేగము. ఏమి స్వామి నాకు సీతారామ లక్ష్మణులు కన్నులు కరవతి నా కాంచదనిక ప్రయాసతో వచ్చింది. నా మాటను నాకు చూపవా తల్లి? నిన్ను కనుటకు ప్రభు రాక వచ్చిన నిన్ను కనుటకు నీ జనని రాకుండునా? మరి ఇంతవరకు మీ సరస్సునున్న ఆ కురూపి ఎవరు? జానకి నెచ్చె వినోద సీతను ప్రవేశపెట్టము. అమ్మా సీతమ్మ ఎన్నాళ్లకు నీ దర్శన భాగ్యము లభించినది తల్లి. కుశలమేనమ్మా కుశలమే కుశలమే తల్లి. ఆహా నాకిప్పటికే ఆనందమైనది. సీతారాములను కొన్నుల కరుపు తీరాగాంచింది స్వామి. నాకిప్పటికే ఆనందమైనది. ఈ ఆనంద సమయమున నాదొక కోరిక తీర్చగలవా హనుమా? ప్రభు చిరకాలము తమ పాద సేవా భాగ్యమే పరమాత్మముగా ఎంచు ఈ అల్పజీవి నీ కోరిక తీర్చగల సమర్థుడా. అది ఏదియో సెలవిచ్చిన తప్పక ఆచరించుదను స్వామి. నారద తుమ్మురులారా నారద తుమ్మురులకు సంగీత వివాదము వచ్చినది. ఏమిటి స్వామి? సామవేదమునకు ఒక వివాదము కూడరా? ఈ మాట ఎంత హాస్యాస్పదముగానున్నది స్వామి. దానికి నీవు మధ్యవర్తివై వీరిలో సంగీతములో ఘనులెవరో తేల్చవలె. స్వామి నన్ను పరీక్షించుతుంటున్నా. త్రిలోక పూజలకు నారద తుంబురులకు మధ్యవర్తత్వము నడుపగల సమర్థుడు రా నేను. సమర్థుడవనియే నిన్ను రామేశ్వరము నుండి రంపించింది. ఆహా అది ఎంతయో మీ అనుగ్రహమే స్వామి. మీ కరుణా కటాక్ష వీక్షణము చే అట్లనే చేసింది. ఆహా తండ్రి నారద మునీంద్ర
ఆ మగతని తీసుకుని మధురము రామకథ మధురము రామకథ మధురము రామకథ మధురము రామకథ మధురము రామకథ సుతజనులకు అపూర్వ సుధా సుతజనులకు అపూర్వ సుధా మధురము రామకథ మధురము రామకథ ధరమరవిని కౌసల్య దశరథుల ధరమరవిని కౌసల్య దశరథుల కనయునిగా జయచి కౌశికుని ధరమరవిని కౌసల్య దశరథుల కనయునిగా జయచి కౌశికుని ఘనజగముని వనిత శాపమును బాబు రామకథ వనిత శాపమును బాబు రామకథ మధురము రామకథ మధురము రామకథ ఆనములో బలశాలి బాలినత పూలను తాపడగూర్చి కవి సైన్యము సమీకరించి ఘనవారిని లేవందించి ఆలములో బలశాలి బాలినత పూలను తాపడగూర్చి కవి సైన్యము సమీకరించి ఘనవారిని లేవందించి రణమున మారద వాక్యముల మీద కురాముడు సంధించి రణమున మారద వాక్యముల మీద కురాముడు సంధించి కొమ్మని తోసి తమ్మను దైపడి అయోధ్యకులు సనుదైతు రామకథ కొమ్మని తోసి తమ్మను దైపడి అయోధ్యకులు సనుదైతు రామకథ జయ జయ రామ్ జానకి రామ్ జయ జయ రామ్ జానకి రామ్ జయపు జయపు జయ సీతారాం జయపు జయపు జయ 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 రామ్ జానకి రామ్ మధురము నారద తుంబురులారా మీలో ఎవరైనా నువ్వు గానమనొచ్చి ఈ మగపిరి గైకుడు గోవింద 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 అనరా మనరా హరి భజన చేయగా అనరా హరి భజన చేయగా హరి నామమే గసిరా హరి
శరణమయ్యా దేవదేవా శరణమయ్యా దేవదేవా శరణమయ్యా దేవదేవా ప్రళయకాలమున సప్త సముద్రములో ఏదముగా దయగలవాడవై ప్రళయకాలమున సప్త సముద్రములో ఏదముగా దయగలవాడవై నలుగు వేదముల ఉద్ధరించిన నలుగు వేదముల ఉద్ధరించిన వచ్చవతార అమరావమయ్యా వచ్చవతార అమరావమయ్యా వచ్చవతార మామోమయ్యా శరణమయ్యా దేవదేవా శరణమయ్యా దేవదేవా రామా నారద తుంబురులా ఏమైనా మీ ప్రగల్భములు మీ విద్యా ప్రవీణతలు నాయన హనుమ ప్రభు మరల గానమనరించి ఆ మహతిని నారదునికి పరమాత్మ నీ అనుగ్రహమున్నంత వరకు నాకు ఏమి కొరత స్వామి. ప్రభు జగతోత్తారా జయ శ్రీరామ శుభోదన శుభవదన శుభోదన శుభవదన జగతోత్తారా జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ ఆ
హనుమా ప్రభు, నేటి నుండి నీవు రామభక్త హనుమానిగా కీర్తి నొందెదు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతా